ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే చైత్ర పుణ్యం. ఈ చైత్ర పుణ్యం మాసం లోపల ఉగాది వస్తుంది. చాలా మంచి ఘనంగా ఉగాది, కొత్త రోజు, కొత్త దినం. ఉగాది కొత్త సంవత్సరం. ఉగాది పేరు చెప్తాయినండి. ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. చాలా మంచి అంటే చాలా మంచి దినం. ఉగాది అంటే ఉగాది ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల ముందు ఇల్లు మంచిగా శుభ్రంగా ఉడవాలి, మంచిగా క్లియర్గా మంచిగా కడగాలి. బండలన్నీ ఎక్కడిదక్కడ మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇంటికి ఉగాది రోజున మామిడాకుల తోరణం కట్టాలి. పొదగల లేవాలి, సలినీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానికి నమస్కారం చేయాలి. తప్పనిసరి 100కి 100 రూపాయలు సూర్యభగవానికి నమస్కారం చేయాలి. చేసిన తర్వాత ఇంటి లోపల పూజా గదిలో వెళ్ళి దీపహారం పెట్టి తన కులదేవినికి నమస్కారం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళే ముందు కొత్త బట్టలు ధరించి ఏమన్నా ఆభరణాలు ఉంటే ఆభరణాలు పై మీద వేసుకొని గుడికి వెళ్ళి నమస్కారం చేసి రావాలి. గుడికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఏముంటుంది? పచ్చడ తాగాలంటే కొత్తగొచ్చిన చింతపండు, మళ్ళీ కొత్తగొచ్చిన మామిడికాయలు, బెల్లం, ఇక ఇంత మిరాల పొడి కొత్త కుండ లోపల కలిపి ఇంత కొబ్బరికాయ పచ్చలేసి అంతా పచ్చడి చేయాలి. నీకు తెలుసు పచ్చడి ఎలా చేయాలని కానీ చెప్తున్నా. అయితే ఆ రోజు పచ్చడ తీపి, వగురు, సేదు, యాపాకు పూతలు గుడక వేసి మంచిగా ఆ రోజు పచ్చడి చేసి తాగితే లైఫ్లా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఆ రోజు తాగాలి తప్పనిసరిగా. అంటే ముందు పచ్చడి చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు స్వీకరించాలి. చాలా బాగుంటుంది. ఆ రోజు ఆ పచ్చడి తాగిన తర్వాత పోలేలు తినాలి. పోలేలు అంటే తీపి వంటలు ఎన్నో ఉంటాయి, చాలా తీస్తారు తీపి వంటలు. అవన్నీ చేసినా కానీ పోలేలు మాత్రం తప్పనిసరిగా తినాలి. ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యం పోలేలు తినాలి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి, ఈ కొత్త సంవత్సరం అంతా లైఫ్ అంతా 12 రాశుల మీద ఏ రాశి వాళ్ళకి ఎట్లా గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి వాళ్ళకి శని బలం ఎట్లా ఉంది మేము ఎంత చెప్పినా కానీ ఇలా ఉగాది రోజున సాయంత్రం బ్రాహ్మణ్ దగ్గర వెళ్ళి తను చూపించుకోవాలి. ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చూపించుకోవాలి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చెప్తా, వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళకి వినాయకుడు. ఈ సింహరాశి వాళ్ళకి ఎందుకో కానీ తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే తెలివి ఎవరితో కూర్చుంటే ఆ విధంగా మాట్లాడతారు. అన్నిటికన్నా ఈ సింహరాశి వాళ్ళు ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, ఇంటికి ఎంతో కళ. ఈ సింహరాశి వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇల్లు చీకటి. గడబడి జలమా, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడడం, ఏదన్నా భయకారం, ఏదన్నా టెన్షన్ తీసుకొని ఏదన్నా ఆపద వస్తే బాధపడుకుంటూ ఉంటే ఈ సింహరాశి వాళ్ళు ఏమంటారంటే ఎందుకు భయపడతారు, ఎందుకు అంత దేవుడు ఉన్నాడు అంతా వదిలిపెట్టండి అని ఆ ఉన్న బాధ అంతా తొలగిపించుకొని ఇదంతా పక్కకు జరగమని పక్కకు జరిగిపించి మంచిగా ధైర్యంతోన సాహసంతోన చేపించే మాటలు మంచిగా మాట్లాడతారు ఈ రాశి వాళ్ళు. ధైర్యం బాగుంటుంది. మంచిగా ఏదన్నా పనికి రామంటే దానిమని వచ్చేస్తారు ఈ సింహరాశి వాళ్ళు. వెనక జరగరు. నడవండి, పోదామంటే పోదాం, నడవండి అని ఇది ఇట్లా ఉంటుందన్నమాట. ఈ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. కొంచెం కోపం ఎక్కువ ఈ రాశి వాళ్ళకి. కోపం వస్తే ఇక దబ మాట్లాడతారు. మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ కోపం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిదానంగా ఉంటారు. ఎందుకు మాట్లాడతారా, అనవసరంగా కోపం పడితే, అనవసరంగా తాపం పడితే, అనవసరంగా మాటలు మాట్లాడితే పాపం అని ఇట్లా మీరు మళ్ళీ బాధపడతారు. కోపం పడతారు, బాధపడతారు. మీరు అందరితో కలిసి ఉంటారు. కానీ ఇంటి మీద మాత్రం దారిద్ర్య గడియ మస్తు సతాయిస్తుంది. ఇప్పటికైనా కానీ పోలేదు. ఇంట్లో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏది వచ్చినా కానీ బయటకు పోయి మీరు ఎట్లా ఉంటారంటే మళ్ళీ ఫ్రీగా ఉంటారు. మళ్ళీ మంచిగా హ్యాపీగా మళ్ళీ చూస్తే అనుకోవాలి మీకు ఈయనకి ఏ బాధ లేదు, ఏ టెన్షన్ లేదు అనుకోవాలి. కానీ నీకు నిండా టెన్షన్ ఉంది, నిండా మునిగే ఉంటారు. ఎప్పుడు మీరు బాధపడుకుంటూనే ఉంటారు. ఎట్లయితుందో, ఏమవుతుందో, మళ్ళీ ముందర ఏం జరుగుతుందో, మరి ఆ టెన్షన్ పడతారు, మళ్ళీ ఫ్రీగా అవుతారు.
అది తెలివి అంటారు, దానికి తెలివి నుంచి. కానీ మీరు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇప్పుడు ఒక పని మీద ఏదైతే పని మీద చేపెట్టి కూర్చున్నారో ఆ పని పక్క జరుగుతుంది, మంచి లాభం కలుగుతుంది. అందరూ నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటూ నీ బంధు నీ బలగం ఎవరు కారు. ఎవరికి 10 రూపాయలు సాయం చేసినా తొందరగా తిరిగి రాదు. కానీ ఇప్పుడు ఏది చేసినా తొందరపడకండి. సాక్షంగా ఆ శివయ్య దర్శనం, సాక్షంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మీరు రావాలి. శ్రీశైలం అంటే అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది శ్రీశైలం అర్థం ఏమిటిదో. ఆ భగవంతుని గురించి మొత్తంగా కరెక్ట్గా మొత్తం కాదు, ఏమంటారు, ఒక రూపాయల ఒక పైసా కన్నా ఇంకా చాలా తక్కువ కొంచెం ఆ భగవంతుని గురించి శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి తెలిస్తే సంసారం, ఇల్లు, జాగా అంతా వదిలిపెట్టి అక్కనే ఆధారేగా పడతారు. అంత గొప్ప విషయం. సాక్షంగా జ్యోతిర్లింగం, అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగం. కానీ చాలా గొప్ప విషయం. చూడని వాళ్ళు ఎవరైనా కానీ శ్రీశైల దర్శనం చేసుకోండి, మీకు చాలా మంచి కలుగుతుంది. నిజంగా నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. రాజా బతికేది ఉంది, అంత మంచి జరుగుతుంది, ఏం పర్వాలేదు. ఒకటేముందంటే మాత్రం భగవంతుని ధ్యానంలో నడవండి. మీరు ఏదైతే పనులు ఆగి ఉన్నాయో ఆ పనులు జరుగుతాయి. ఈ మెట్టు దాటి మీరు పై మెట్టు లేకుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు, అంత జయమే జరుగుతుంది. సాయి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. ఈ రాశికి 4 పడ్డాయి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ఎక్కడన్నా వెళ్ళండి, మీకు అంత మంచి జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. చేపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకని నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం